చెన్నై సూపర్ కింగ్స్ 43 కోట్లతో ఆక్షన్లోకి అడుగు పెట్టబోతోంది అని తెలిసిన వెంటనే ఏ క్యామరిన్ గ్రీన్నో లివింగ్స్టన్నో కొనబోతోందని తెగ మాట్లాడేసుకున్నాం. బట్ కాకపోతే ఒక్క బిగ్ మ్యాన్ ని కూడా పర్చేస్ చేయకుండానే ఇద్దరు యంగ్స్టర్స్ పైన ఏకంగా 28.4 కోట్లు ఖర్చు పెట్టి అన్ని వార్తాపత్రికల్లో బోల్డ్ లెటర్స్ తో హెడ్ లైన్స్ లెక్కేశారు. అయితే ఇది ఒకటేనే షాక్ అంటే ఇంకొక షాక్ కూడా ఉంది. పతిరాణ లాంటి ప్లేయర్ ని ఆక్షన్ లేకి వదిలేసి కనీసం బైబ్యాక్ చేయడానికి ట్రై కూడా చేయకుండానే చెన్నై సూపర్ కింగ్స్ ఉండిపోయింది. ట్రై చేసినా కూడా దక్కేవాడు కాదులేండి, అది వేరే విషయం. బట్ స్పిన్నర్స్ వాళ్ళకి మేజర్గా కావాల్సింది రవి బిష్నోయ్. అలాంటి రవి బిష్నోయ్ కోసం 10 కోట్ల దాకా వెళ్తారనుకుంటే బిష్నోయ్ కోసం కూడా కేవలం 5.8 కోట్ల వరకే వెళ్ళి రాహుల్ చహర్ని 5.2 కోట్లకు దక్కించుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సో ఇలా చెన్నై సూపర్ కింగ్స్ ప్రతి ఒక్క ఫ్యాన్ కి ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అనే విధంగా ఈసారి ఆక్షన్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అంతా ఏమనుకుంటున్నారు అంటే ఈనాటి పెట్టుబడే రేపటి రాబడి. సో నిజంగా ఈ నినాదం అండ్ ఈ బిహేవియర్ పనికొస్తుందా? చెన్నై సూపర్ కింగ్స్ ఆక్షన్ లో ఫెయిర్ గానే పర్ఫామ్ చేస్తారా? ఓవరాల్ గా వాళ్ళ ఆక్షన్ అనాలిసిస్ ఎలా ఉంది అండ్ స్క్వాడ్ లో కొత్త ఇంక్లూజన్స్ ఎలా ఉన్నాయి, ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, అన్నిటికన్నా మించి ప్రజెంట్ ఒక ప్లేయింగ్ లెవెన్ ప్రిపేర్ చేస్తే అందులో ఇంకా ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, లేదంటే అన్ని బాక్సెస్ టిక్ అయ్యాయి? వీటన్నిటి గురించి డీప్ అనాలిసిస్ చేసుకోబోతున్నాం. ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.